హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రొయ్యల కూరని అరిటాకులో పెట్టుకొని తింటే ఆ టేస్టే మస్తుందండి. అరిటాకు భోజనం అంటే ఎంతన్నా అరిటాకు భోజనమే. సరే ఇప్పుడు రొయ్యల కూర చేద్దాం రండి. సో దానికి నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, మునంకాడలు, కరివేపాకు తీసుకున్న. వాటితో పాటు ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లు, కొత్తిమీర, గరం మసాలా పేస్ట్ ఇంట్లో చేసుకున్నది. సో నేను రొయ్యల్ని ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాను నేను క్లీన్ చేసినవి. సో ఆయిల్ వేసి అందులో గుడ్లు వేసి మంచిగా వేయించుకోవాలి దగ్గరగా. సో కొంచెం బ్రౌన్ కలర్ వస్తే దాని టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను గుడ్లో తీసేసుకుంటున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. సో ఇవి వేగేంత వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మెల్లగా వేయించుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టొద్దు స్టవ్ని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మెల్లగా వేగుతాయి. హైలో పెట్టింది ఏంటంటే మాడిపోతాయి తప్ప పెద్ద టేస్ట్ ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా కలుపుకొని వేయించుకోండి. సో ఇవి వేగినాయి అన్నప్పుడు మాత్రం అందాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూసుకోవాలి. అవి వేగితే కనుక చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్ లైట్గా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసి మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసుకోవాలి. మునక్కాడలు కొంచెం ఉడకనీకే టైం పడతాయి కాబట్టి మునక్కాడలు ఇది టమాటోలు సగం మగ్గిన తర్వాత మునక్కాడలు వేస్తే కనుక రెండు కలిసి మగ్గిపోతాయి, ఈజీగా అవుతుంది. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నేను రొయ్యల్లో ఉప్పు కారం అన్నీ వేసిన, నేను తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేయను నేను. ఎందుకంటే ఎంత కావాలన్నా అంతనే నేను రొయ్యలో మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు వేసేసుకున్నా. ఇంక మధ్యలో వేసుకుంటే అవసరం ఉండదు, మీరు చూసి వేసుకోండి. సో ఇవి వేసిన తర్వాత కాసేపు మూత పెడితే రొయ్యల్లో ఉన్న నీళ్ళు బయటకు వస్తాయి. దాని తర్వాత మీకు ఎంతైతే వాటర్ కావాలనో అంత వాటర్ వేసి అప్పుడు రొయ్యలు ఉడికేంత వరకు మునక్కాడలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ వేస్తే గ్రేవీకి సరిపోతుంది. సో ఉడకబెట్టిన గుడ్లు వేసుకుని కాసేపు మగ్గనిస్తే కనుక కూర అయిపోయింది. సో దీన్ని అరిటాకులో మంచిగా వేడిగా ఉన్నప్పుడు వేయించి పెట్టుకున్న గుడ్లు అన్నీ కలిపి తింటే మస్తు ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.